share and subscribe to Vishwasam.in. 5 ఏళ్ల క్రితం నరేంద్ర మోడీని చంద్రబాబు తిట్టిన తిట్లు ఇప్పటికీ ఎవరు మర్చిపోలేదు. అలాగే మోడీ కూడా చంద్రబాబు మీద చేసిన విమర్శలు కూడా అందరికీ గుర్తున్నాయి. మరి ఆ విషయాలన్నీ పక్కన పెట్టి ఇద్దరు ఎందుకు కలిశారు? చంద్రబాబుకు అవసరం, జగన్ను తట్టుకోవాలంటే కేంద్ర హోంశాఖ సహాయం తప్పనిసరి. మరి మోడీ లెక్కేంటి? ఇదే ఇప్పుడు అసలైన పాయింట్. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ అనాలిసిస్ కోసం విశ్వాసం.in తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీలో టీడీపీ ఎంతటి గడ్డు పరిస్థితుల్లో ఉందో చంద్రబాబుకి బాగా తెలుసు. జగన్ పరిపాలన మీద జనంలో తీవ్రమైన అసంతృప్తి ఉన్నప్పటికీ టీడీపీ అధికారంలోకి వస్తుందన్న ధీమా లేదు. ఎందుకంటే ఓటు పడాలంటే ముందు వైసీపీని తట్టుకొని నిలబడాలి కాబట్టి. ఇటు పోలీసులు, అటు వాలంటీర్లు, ఇంకో పక్క నుంచి పెద్దిరెడ్డి లాంటి కొంతమంది నేతల ప్రత్యేక ఏర్పాట్లను తట్టుకోవడం టీడీపీ వల్ల కావడం లేదు. అందుకే బీజేపీతో కలవక తప్పని పరిస్థితి ఉందని చంద్రబాబు జైల్లోనే ఒక నిర్ణయానికి వచ్చేశాడు. ఏపీకి మోడీ ఏం సాయం చేయలేదంటూ తిరగబడిన చంద్రబాబు, జగన్ అప్పులకు కేంద్రం వత్తాసు పలుకుతోందంటూ ఆరోపించిన టీడీపీ, చంద్రబాబును జైల్లో పెట్టిన 2 నెలల పాటు చోద్యం చూసిన కేంద్రం. ఇలా ఇన్ని చిత్ర విచిత్రాల తర్వాత ఫైనల్గా టీడీపీ మళ్ళీ ఎన్డీఏలోకి చేరిపోయింది. టీడీపీకి చంద్రబాబుకు అయితే అవసరం అర్థమవుతోంది. మరి మోడీ ఎందుకు చంద్రబాబును మళ్ళీ ఎన్డీఏలోకి ఆహ్వానించారు? చాలామంది మాట్లాడుతూ ఉంటారు, ఏపీలో అసలు బీజేపీకి ఓటు బ్యాంకే లేదని, సొంత ఓట్లు లేకపోయినా అసలు ఏ పార్టీకి ఓట్లు పడాలన్నా ఏపీలో బీజేపీనే కీలకం. ఎందుకంటే పరిస్థితుల్ని కంట్రోల్ చేసే పవర్ కేంద్రంలోనే ఉంది. కాబట్టే బాబు మళ్ళీ బీజేపీ దారిలోకి వచ్చాడు. బీజేపీ కూడా చంద్రబాబుకు అన్ని రకాల పరీక్షలు పెట్టింది. పొత్తు చర్చల కోసం పిలిచి అమిత్ షా చంద్రబాబును ఢిల్లీలో 2 రోజుల పాటు వెయిట్ చేయించాడు. ఆఖరికి కథ ఓ కొలిక్కి వచ్చింది. టీడీపీతో కలవడం వెనక మోడీ లెక్కేంటి? టార్గెట్ 400 సీట్లు అని చెబుతున్నా మోడీకి ఎక్కడో అనుమానం ఉందా? పొత్తులు కేవలం బీజేపీ కోసం మాత్రమే కాదు, పార్టీలు కాంగ్రెస్ వైపు వెళ్లకుండా ఉండడం కోసం కూడానా? పైగా మరో 2 ఏళ్లలో నియోజకవర్గాల పునర్విభజన ఉంది. 2026లో జరిగే పునర్విభజనలో ఉత్తర దక్షిణాది వివాదం రాకుండా బీజేపీ జాగ్రత్త పడాలి. ఉత్తరాది నుంచి నితీష్ లాంటి ఓ పెద్ద మనిషి ఉన్నట్టే దక్షిణాదిలో చంద్రబాబు ఉంటే మంచిదన్న ఆలోచన. ఇలా చాలా కోణాల్లో ఆలోచించిన తరువాతే నిర్ణయం జరిగింది. అదీగాక అందరికీ ఆమోదయోగ్యమైన నేత అనే ముద్ర కోసం కూడా మోడీ తప్పిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. అంతేకాకుండా శివసేన, ఎన్సీపీలను చీల్చిన తర్వాత మోడీ మీద దారుణమైన ముద్ర పడింది. ప్రాంతీయ పార్టీలతో సున్నం పెట్టుకుని చీల్చి చెండాడాడు అనే ఆలోచన వచ్చేసింది చాలామందికి. ఇలాంటివన్నీ సబ్సైడ్ కావాలి అంటే పొత్తులు, అందరివాడు అనే ముద్ర అన్నిటికీ మించి గెలిచే పార్టీలు పక్కన ఉండడం చాలా అవసరం. అందుకే ఎటుపోయి ఎటొచ్చినా మంచిదన్న ఉద్దేశం టీడీపీతో మళ్ళీ కలవడం వెనక ఉన్నది అనేది క్లియర్ కట్. మీకేమనిపిస్తుంది? బాబు మోడీతో మళ్ళీ కలవడం మీద మీరేమంటారు? కామెంట్స్లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.